వారణాసి జిల్లా బంగారు దుకాణదారుల సంఘం సంచలన నిర్ణయం తీసుకుంది. మాస్క్, హెల్మెట్, స్కార్ఫ్, బూర్కా వంటివి ధరించి వచ్చే కొనుగోలుదారులకు బంగారం అమ్మకూడదని వారు నిర్ణయించారు. ఇటీవలి పలు జిల్లాల్లో ముసుగులు, బుర్కాలతో వచ్చిన కొందరు దొంగలు దుకాణాల్లో నగలను చోరీ చేయడం, మోసాలకు పాల్పడటం వంటి పనులు చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు వెలుగు చూసిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఈ నిషేధం విధించినట్లు యూపీ జ్యువెలర్స్ అసోసియేషన్ వెల్లడించింది. ముఖాన్ని కప్పుకుని వచ్చేవారు వస్తువుల చోరీ, ఇతర నేరాలకు పాల్పడితే వారిని గుర్తించి పట్టుకోవడం కష్టమవుతోందని స్పష్టతనిచ్చింది. అందుకే తాము మాస్క్, బురకా, హెల్మెట్, ముసుగు ధరించి వచ్చేవారికి బంగారు ఆభరణాలు అమ్మపోమంటూ షాపుల వద్ద బోర్డులను కూడా ఏర్పాటు చేశామని వెల్లడించింది. ఇదంతా తమ వస్తువుల భద్రత కోసం మాత్రమేనని, ఏ మతాన్ని ఉద్దేశించింది కాదని గోల్డ్ వ్యాపారులు స్పష్టం చేశారు. దీంతో వారణాసి జిల్లాలో ఇకపై కొనుగోలుదారులు ఎవరైనా దుకాణంలోకి ప్రవేశించేందుకు ముందుగా ముఖంపై ఉన్న ముసుగును తొలగించాకే లోపలికి అడుగు పెట్టాల్సి ఉంటుంది. దీనివల్ల ఆ కస్టమర్ల గుర్తింపు కూడా సులభమవుతుందని వ్యాపారస్తులు చెబుతున్నారు. ఇలాంటి నిషేధం ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ తదితర జిల్లాల్లో ఇప్పటికే అమలవుతోందని యూపీ జ్యువెలర్స్ అసోసియేషన్ తెలిపింది. వీరు తీసుకున్న నిర్ణయాన్ని చాలా మంది స్వాగతించారు. భద్రత, నేరాలు తగ్గించడం కోసం ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిదేనంటూ పలువురు కామెంట్స్ చేస్తున్నారు.